ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 11, 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. యోహాను అంటున్నాడు 11వ వచనంలో, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని. యోహాను యూదుల ప్రవక్తలందరిలో అత్యంత గొప్పవాడు, అలాగే శక్తిమంతుడైన వాడు కూడా. కానీ యోహాను అంటున్నాడు, తన తర్వాత రానున్న యేసుక్రీస్తు యొక్క చెప్పుల బెల్ట్ కూడా నేను విప్పడానికి అర్హుడను కాదు అని ఆయన అంటున్నాడు. చెప్పుల వారు అంటే అప్పటి కాలంలో తోలుతో ఒక బెల్ట్ లాగా చేసి దాన్ని చెప్పులకు పెట్టేవారు. ఈ బెల్ట్ చెప్పులు వేసుకున్నప్పుడు ఓడకుండా కాలుకి పట్టి ఉంచేలాగా దాన్ని కట్టేవారనమాట. యూదుల సంప్రదాయం ప్రకారం చాలా చిన్న పనివాడైనా సరే తన యజమాని చెప్పుల బెల్ట్ని విప్పేవారు కాదు. ఎందుకంటే అది ఆ దాసుడికి చాలా తక్కువగా, అంటే చిన్న చూపుగా భావించే పని. కానీ స్త్రీ జన్మలో జన్మించిన వారిలో గొప్పవాడైన యోహాను అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాము. యోహాను ఈ తక్కువ పనికి తనను తాను అనుకుంటున్నాడు, ఆ బెల్ట్ విప్పడానికి కూడా నేను అర్హత లేని వాడని అంటున్నాడు. ఎప్పుడు అలాంటి మాట అనగలం? ఎందుకు యోహాను అలా అనగలిగాడు అంటే, యోహాను అభిషిక్తుడైన యేసు ప్రభు గురించి ఆయన కంటే తానెంత తక్కువ వాడో గుర్తించగలిగాడు కాబట్టి. దేవుణ్ణి నిజంగా సేవించేవారు, దేవుని సేవకులు తాము దేవుళ్లాగా ప్రవర్తించరు, తామే దేవుణ్ణి అని చెప్పుకోరు. కానీ దేవుని ఎదుట దుమ్ము ధూళిలాగా తమను తాము వినయ భావంతో తగ్గించుకుంటారు. ఒక వ్యక్తి దేవునికి ఎంత దగ్గరైతే తన యోగ్యత గురించి అంత తక్కువగా ఎంచుకుంటాడు. 1వ తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాము, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు అంటూ పౌలు అంటున్నాడు, పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే అని. తన స్థితి గురించి చెప్పుకుంటున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. మొదట దేవునికి విరోధంగా జీవించిన పౌలు, దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా జీవించిన తాను, ఎప్పుడైతే దేవుడు తనని పట్టుకున్నాడో, ఎప్పుడైతే యూటర్న్ తీసుకున్నాడో అప్పటి నుంచి తన జీవితం మార్చుకున్నాడు. అప్పటి నుంచి దేవుని కొరకే జీవిస్తున్నాడు. అలాంటి పౌలు అంటున్నాడు, ప్రముఖ పాపిని నేనే అని చెప్పి. తన యొక్క పరిస్థితి తను గుర్తించగలిగాడు కాబట్టే, దేవుని యొక్క ఉన్నత ఆ యొక్క గొప్పతనం తెలుసు కాబట్టే తన యొక్క పరిస్థితిని గుర్తించగలిగాడు. దేవుని తాను హెచ్చిస్తున్నాడు. అలాగే యోబు కూడా అంటున్నాడు 42వ అధ్యాయం 6వ వచనంలో, యోబు అంటున్నాడు, నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అని. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా యోబు గురించి, యోబు నీతిమంతుడు అని చెప్పి, యథార్థవంతుడు అని చెప్పి. కానీ ఇక్కడ యోబు అన్నాడు, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అని. దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించిన యోబు అక్కడ ఆ మాట చెప్పడం ఆశీర్వాదకరం. యోహాను కూడా అలాగే ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను యోగ్యుడని కాదు అంటున్నాడు. ఎంత గొప్ప తగ్గింపు! ఆ తగ్గింపు అంత ఈజీగా మనకి రాదండి. నిజంగా దేవుని యొక్క గొప్పని, దేవుని యొక్క ఆయన దేవుడు అని మనం నిజంగా గుర్తించగలిగినప్పుడు, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గొప్ప జీవనాన్ని మనం గుర్తించగలిగినప్పుడు, ఆయన యొక్క అత్యధికమైన ఆ శక్తిని మనము గ్రహించగలిగినప్పుడు మనం చెప్పగలము, మన స్థితిని మనము గుర్తించగలము. అలాగే ఇక్కడ యోహాను అంటున్నాడు, నేను కేవలం నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అంటున్నాడు. యోహానుకు తెలుసు తాను చేయగలిగిందల్లా నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడమే అని. క్రీస్తు అయితే దేవుని జీవమిచ్చే ఆత్మ పూర్ణతలోనికి మానవులను తేగలడు అని యోహానుకు తెలుసు. యేసు ఇవ్వబోయే ఆత్మ బాప్తిస్మం లేకుండా నీటి బాప్తిస్మం పనికిరాదు అని చెప్పవచ్చు మనం. మనుషులకు ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చేది దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుని సొంత ఆత్మ. ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తాడు. అందువలన ఒక వ్యక్తి యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో యేసు అతని జీవితంలోకి వస్తాడు. ఈ విధంగా మనిషి కొత్తగా జన్మిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా అతడు క్రొత్త సృష్టిగా మారతాడు.
యోహాన్ ఇచ్చిన నీటి బాప్తిస్మము తాత్కాలికమైన బాహ్య శుద్ధిని సూచించేది. ఒక మనిషి పశ్చాత్తాపడినప్పుడు ఆ బాప్తిస్మము ఇస్తారు కదా, పశ్చాత్తాపడి నేను యేసుని అంగీకరించాను అని చెప్పడానికి ఆ బాప్తిస్మం ఇస్తారు. అయితే యేసు ఇచ్చే పరిశుద్ధాత్మ బాప్తిస్మము శాశ్వతమైన అంతర్గత శుద్ధిని, హృదయ మార్పును మరియు క్రొత్త ఆత్మీయ జీవన సృష్టిని కలిగిస్తుంది. అలాగే యేసు పరిశుద్ధాత్మతో మాత్రమే కాకుండా అగ్నితో కూడా బాప్తిస్మం ఇస్తాడు అని యోహాన్ చెప్తున్నాడు. అగ్ని అనేది చెత్తను, అపవిత్రతను కాల్చివేసే ఒక శుద్ధి సూచకం. అగ్ని దేవుని సన్నిధిని సూచిస్తుంది మరియు తీర్పును కూడా సూచిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తును స్వీకరించిన వారు తీర్పు దినంలో రక్షించబడతారు, స్వీకరించని వారు శిక్షించబడతారు. 12వ వచనంలో ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. క్రీస్తు కేవలం రక్షకుడిగానే కాదు, న్యాయాధిపతిగాను వస్తాడు. ఇక్కడ గోధుమలు ఎవరంటే నిజమైన విశ్వాసులు, నిజంగా యేసుక్రీస్తుని పోలి నడుచుకునేవాళ్ళు. ఈ పొట్టు ఎవరంటే కేవలం బయటకు మాత్రం క్రైస్తవులు అని చెప్పుకుంటూ లోపల మాత్రం భయంకరమైన, అంటే యేసుకు వ్యతిరేకంగా జీవించేవారనమాట. యేసు ప్రభువుని పోలి నడిచేవారు కాదు. ఎక్కడుంటే అక్కడ ఆ గొడుగు విప్పుతాం అంటారు కదా, ఏ ఎండకు ఆ గొడుగు అంటారు కదా. చర్చికి వెళ్ళినప్పుడు భక్తి పరుల వల్లే కనిపిస్తారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు భక్తి కనిపిస్తుంది. సో అలాంటి కపట భక్తి. నీతిమంతులైన వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, బయటకు మాత్రమే నీతిమంతులుగా కనిపించే కపట స్వభావం గలవారిని శిక్షిస్తాడు. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనిషి బాహ్య రూపాన్ని కాదు కానీ అంతరంగాన్ని, అంటే మనిషి హృదయాన్ని చూస్తాడు. మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టామా లేదా, సంఘ సభ్యత్వం తీసుకున్నామా లేదా, లేదా సంఘ ఆచారాలను పద్ధతులను పాటిస్తున్నామా లేదా, క్రైస్తవులని పిలువబడుతున్నామా లేదా, ఇవన్నీ దేవుడు చూడ్డు. ఒకవేళ అలాగే అవే గ్రేట్ అనుకొని మనము ఆ పొట్టు వంటి వారమైతే గనక ఆయన ఆరని అగ్నితో ఆ పొట్టును కాల్చివేస్తాడు, నరకానికి తీసుకెళ్తాడు. దేవుడు మన మతాన్ని కాదు, మన మనసుని చూస్తాడు. మన ఆచారాల్ని కాదు కానీ మనలో మార్పుని చూస్తాడు. మన బాహ్య భక్తిని కాదు కానీ హృదయంలో విశ్వాసాన్ని, హృదయ శుద్ధిని ఆయన ఆశిస్తాడు, ఆయన చూస్తున్నాడు. ఈ దినాన మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. నా పశ్చాత్తాపం నిజమైనదేనా? నా జీవితంలో నిజంగా మారుమనసుకు తగిన ఫలితం కనిపిస్తుందా? నేను బయటికి క్రైస్తవురాలి వలె చలామణి అవుతూ నా అంతరంగంలో నిజంగా క్రీస్తుని ధరించుకున్నానా లేదా? యోహాను వలె క్రీస్తును పూర్తిగా నేను అనుభవిస్తున్నానా? క్రీస్తు గురించి పూర్తిగా తెలుసా లేదా? దేవుని ఎదుట ఏ యోగ్యత లేని మనము ఈ దినాన ఇతరుల కంటే యోగ్యులుగా ఎంచుకుంటున్నామా? ఈ విధంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నానయ్యా. ఈ దినాన మీరు మాట్లాడిన మాటల కొరకై నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, ఏ యోగ్యత లేని మమ్మల్ని, ఏ అర్హత లేని మమ్మల్ని, నైనా నిన్ను తండ్రి దేవుడు అని పిలిచే అర్హత కూడా లేని మమ్మల్ని నైనా దేవుడుగా నైనా మీరు మాకుండి ఆ యొక్క గొప్ప యోగ్యతని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేం తండ్రి. అర్హత లేని మాకు నైనా అర్హతనిచ్చావు తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయనా తండ్రి, నైనా యోహాను వలె నైనా తండ్రి తగ్గింపు జీవితాన్ని మీరు మాకు దయచేయండి. ఇతరుల కంటే గొప్పవారమని మేము ఎంచుకుంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. గొప్ప దేవా, నీకంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరూ లేరు తండ్రి. నాయనా తండ్రి, నీకు లోబడి నీ మార్గాన్ని అనుసరించే వారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి. నాయనా గోధుమల వలె నాయనా నీతి కలిగి, విశ్వాసం కలిగి నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి. నైనా పొట్టు వలె నైనా లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ప్రవర్తించే ఆ బాహ్యమైన భక్తి నైనా తండ్రి లేకుండా మీరు సహాయం చేయండి. నీలో మేము ఫలించేవారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నైనా ఎవరైతే నీలో ఫలించకుండా ఉంటారో, ఎవరైతే నిన్ను పోలి నడుచుకోకుండా ఉంటారో ప్రభా, వారిని నువ్వు అగ్నిలో పారవేస్తానని చెప్తున్నావు. అటువంటి జీవితాలు మాకొద్దు తండ్రి. నాయన నీ యందు భయము భక్తి కలిగిన జీవితాల్ని మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నాయనా తండ్రి, అలాగే
అలాగే నైనా ప్రభా నిజమైన నైనా మారుమనసు పొంది రక్షించబడి నైనా బాప్టిజం తీసుకొని నైనా ఆత్మలో బాప్తిస్మం అగ్నిలో బాప్తిస్మం పొందుకొనగలిగే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నైనా పైకి భక్తి గల వారిగా కాదు తండ్రి, నైనా నీలో నైనా భక్తి కలిగి నైనా నీలో నైనా ప్రభా ఫలించడానికి మీరు మాకు సహాయం చేయండి. నైనా నిజమైన భక్తి మాలో దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ నూతనమైన ప్రసన్నత చేత మీరు నింపండి. దిన ఆశీర్వాదాలు మెండుగా మీరు మాకు దయచేయండి. ఈ దినాన పొంచి ఉన్న ప్రతి ప్రమాదం నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించండి. నీ కౌగిల్లో మీరు మమ్మల్ని భద్రపరచమని మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్.